క్రిస్మస్ అనేది మన రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకునే సమయం. ఇది మనకు సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చే సమయం. అయితే యేసు మొదటి రాకడలో ప్రేమను, త్యాగాన్ని మనకు గుర్తుకు తెస్తాయి. కానీ యేసయ్య రెండో రాకడ కూడా ఉందని మనం మర్చిపోకూడదు. ఈసారి ఆయన రెండో రాకడలో ఒక శిశువుగా, ఒక బేబీగా కాదు కానీ మహిమగల రాజుగా, న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నారు. సో ఈ క్రిస్మస్ టైంలో మన హృదయాలను ఆయన రెండో రాకకు సిద్ధం చేసుకుంటే చాలా మంచిది. యేసు మొదటి రాకడ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అని రాయబడి ఉంది. అలాగే మనం రెండో రాకడకు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో చెప్తుంది, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఈ వచనం మనం మర్చిపోకూడదు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ విల్ బి దేర్ అండ్ జీసస్ విల్ కమ్ టు జడ్జ్ ద వరల్డ్. న్యాయము తీర్చడానికి ఒక మహిమగల రాజుగా ఆయన తిరిగి రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. హీ విల్ కమ్ టు రివార్డ్ దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్. ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారికి రివార్డ్ ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. అలాగే ఎవరైతే ఆయనను అంగీకరించలేదో, ఎవరైతే ఆయనను రిజెక్ట్ చేశారో, ఎవరైతే ఆయనను ఒప్పుకోలేదో వారికి న్యాయము తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ బీ రెడీ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ సీజన్.